వరంగల్ జిల్లా ఖానాపురంలోని తండాలో దారుణం చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై ఓ మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంగన్వాడీ కేంద్రం ఆవరణలోనే చిన్నారిపై అఘాయిత్యం జరిగినట్టు తెలుస్తోంది. చిన్నారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలుడి తల్లిదండ్రులు తనను బెదిరిస్తున్నారని చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనపై రిటర్న్ కేసు పెడతామని చెప్తున్నారంటూ కూడా తనకు న్యాయం చేయాలని కోరుకుంటోంది. చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలిపారు. అధికారులు చిన్నారి ఇంటికి వెళ్లి అండగా నిలవాలని ఆదేశించారు. చిన్నారికి వైద్య సాయం అందించాలని అధికారులకు తెలిపారు. స్కూల్లో వెళ్ళినాక ఆడుకుంటుంటే వాళ్ళ బాబు వచ్చి తీసుకెళ్ళి పాప బట్ట తిప్పి స్నానం చేసిందంట. పాప వాళ్ళ పాప చూసి కొట్టినాక వదిలిపెట్టి ఉంటుంది. ఇక్కడనే సార్ అందులో సార్ మేము ముగ్గురు లేడీస్ అక్కడ వాళ్ళ మొగ దిక్కు లేదు అని ఇస్తామని చెప్తున్నారంట సార్ 1 lakh. నేను అడుగుతున్నానని రిటర్న్ నా మీద కేసు పెడతారంట. ఇది న్యాయమా సార్? ఆ పాప చనిపోతే ఇదేనే మాట్లాడతారా మీరు? ఏం న్యాయం చేయరా? డబ్బులు ఎవరికి కావాలి సార్? మీ డబ్బులు అవసరమా మాకు? ఏం చేసుకోవాలి మీ డబ్బులు మేము? చనిపోతే ఇప్పుడు ఆమెతో పాటు నేను కూడా చనిపోతున్నాను. వాళ్ళ డాడీ లేడు, ఎవరు లేరు కదా మాకు. లేరనే కదా మీరు ఈ విషయం చెప్తున్నారు. డబ్బులు తీసుకోమని. డబ్బులు ఎవరికి కావాలి మాకు? అవసరమా? సర్పంచ్కి సంబంధం అని సర్పంచ్ మీద కూడా వేస్తున్నారు. సర్పంచ్కి సంబంధమే లేదు, అసలు ఈ ఊర్లో ఎవరికి సంబంధమే లేదు. ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు నేను. అవసరం ఏంటిది వీళ్ళకు చెప్పడానికి? ఎవరికి కావాలి సార్ వీళ్ళ డబ్బులు? చనిపోతే డబ్బులే పరిష్కారమా? నిన్న ఇప్పుడు నేను ఏడుస్తే ఆ పాప ఏడుస్తుందని ఏడవట్లేదు, మళ్ళీ ఇబ్బంది అవుతుందని. ఎంత పసి పాప, ఆమె 4 years పాప. ఎంత పెయిన్ పడ్డది, ఆమె బ్లీడింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు వరంగల్ జిల్లా ఖానాపురంలో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, మైనర్ బాలుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారా లేదా? ఆ తల్లి ఆవేదన మనం చూస్తున్నాం. డబ్బులు ఎవరికి కావాలి? నా బిడ్డ ఆరోగ్యం నాకు ముఖ్యం అంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మీ దగ్గరున్న సమాచారం ఏంటి? చందు, వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని బోటు మీది తండాలో దారుణం జరిగింది. 4 ఏళ్ల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడినటువంటి పరిస్థితి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కేంద్రం ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీ టీచర్ కుమారుడు ఈ అత్యాచార యత్నానికి పాల్పడినట్టుగా అక్కడ స్థానికులు కావచ్చు, బాధిత కుటుంబ సభ్యులు చెప్తారు. ఆ తర్వాత వెంటనే ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత బాలిక కడుపు నొప్పి రావడం కావచ్చు, స్నానం చేస్తుండగా ఆ ఒంటిపై గాయాలు చూసినటువంటి అమ్మమ్మ అసలు ఏం జరిగిన విషయాలు తెలుసుకున్న తర్వాత వెంటనే ఆ బాలిక అమ్మకు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆమె హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి హైదరాబాద్ లో వలస కూలీగా పనిచేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ బాలిక అమ్మమ్మ సంరక్షణలో ఉన్నటువంటి పరిస్థితి నడుపుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు ఇంకా కేసు నమోదు చేయనట్టుగా తెలుస్తా ఉంది. కొంత కాంప్రమైజ్ సంబంధించినటువంటి విషయంలో గ్రామస్తులు కావచ్చు ఆమెకు సంబంధించి ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ కూడా ₹1,00,000 కావచ్చు, కొంత డబ్బులు ఇస్తామని చెప్తారు, కానీ డబ్బులు నాకెందుకు, డబ్బులతో నేనేం చేయాలి, బాలిక ప్రాణం పోయేది ఉంటే ఎట్లా ఉండేది, తప్పకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి నడిపితే ఈ ఘటనకు సంబంధించి కూడా మంత్రి సీతక్క స్పందించారు. తప్పకుండా చర్యలు తీసుకోవాలి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా సీతక్క హెచ్చరించినటువంటి పరిస్థితి నడిపితే ఇలాంటి అమానుష ఘటనలు సమాజాన్ని కలిసివేశాయి. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ సంకల్పమని సీతక్క స్పష్టం చేశారు. వెంటనే ఈ ఘటనకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకొని చిన్నారి ఇంటికి వెళ్ళాలి, అండగా ఉండాలి, బాధిత చిన్నారికి తగిన వైద్య మానసిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కూడా సీతక్క స్పందించినటువంటి ఆ పరిస్థితి. చిన్నారులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ కూడా సీతక్క చెప్పినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన చర్చించిన పరిస్థితి. 16 ఏళ్ల బాలుడు 4 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడం సంబంధించినటువంటి విషయం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి ఆ పరిస్థితి. ఆ అమ్మమ్మ బాలికకు స్నానం చేయించేటువంటి సమయంలో కావచ్చు, కడుపు నొప్పినటువంటి నేపథ్యంలో బాలిక ప్రైవేట్ పార్ట్స్ పై గాయాలు ఉండడంతోనే ఈ విషయం బయటకు వచ్చి ఆ తర్వాత తల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం ఇంకా గ్రామంలోకి వెళ్ళడం కావచ్చు, గ్రామంకి వెళ్ళి అసలు ఏం జరిగిన దర్యాప్తు ఇంకా కొనసాగించట్లేదు. పోలీసులు కావచ్చు, గ్రామస్తులు, ఆ బాలుడు కుటుంబ సభ్యులు మమ్మల్ని బెదిరిస్తున్నారు, మాపైనే పిటిషన్ ఇస్తామని తిరుపతి, ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? అదేవిధంగా మంత్రి ఆదేశాలతో ఎవరైనా అధికారులు అక్కడికి వెళ్ళారా? అంటే మరీ ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి చూడాలి, ఎవరైతే పిల్లోడు ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడో వాళ్ళ తల్లిదండ్రులు రిటర్న్
ఆ అమ్మాయి వాళ్ళ తల్లినే బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా అక్కడికి వెళ్ళారా, యాక్షన్ తీసుకున్నారా లేదా ఇంతవరకు? ఇప్పటివరకు అధికారులు ఎవరు అక్కడికి వెళ్ళలేదు. ఈ రోజు సీతక్క ఆదేశించింది. మహిళా శిశు శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెళ్తారు, చూస్తారు, చూసిన తర్వాత కుటుంబానికి అండగా ఉండాలంటూ కూడా సీతక్క ఆదేశించిన తర్వాత ఈ రోజు కానీ రేపు కానీ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. కాబట్టి ఈ రోజు కూడా వరంగల్ జిల్లా కలెక్టర్ వెళ్తారన్నటువంటి ఆ టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పటివరకు ఆ బాధిత బాలిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన తర్వాత ప్రజెంట్ అయితే ఇంటికి తరలించి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత ఆ బాలుడు కుటుంబ సభ్యులు బెదిరించేటువంటి ప్రయత్నిస్తారు, కావాలనే ఇరికిస్తున్నారు, కావాలని ఇలా చేస్తుంటే కూడా ఆ బాలుడి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేము ఎందుకు కావాలని చెప్తాము, ఆ బాలికపై గాయాలున్నాయి, బాలికను ఇలా అబ్బాయి చేశాడు, అంగన్వాడీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంటే బాధిత కుటుంబ సభ్యులు పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి పోలీసులు ఎప్పుడు కేసు నమోదు చేశారు, ఇంకా ఫర్దర్ గా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈ ఘటనకు సంబంధించి ఇక ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.